సంక్రాంతి పండుగ హైదరాబాద్ లో ఎట్లా జరుగుతుంది అంటే నేను కూడా చూడనీకి వచ్చిన. సో చూస్తున్నాం కదా రంగురంగుల ముగ్గులు ఎంత అందంగా వేసారు అంటే అంత అందంగా వేసారు. ముగ్గులు గొబ్బెమ్మలు పండుగ కలంతా కూడా నాకు ఈయనే కనిపిస్తుంది. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మామిడి తోరణాలు పూలతోటి తోరణాలు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈ బయట చూస్తూనే ఇవన్నీ ఒక పండగ వైబ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంతకీ నేను ఏడుకొచ్చిన అనుకుంటున్నారు కదా, నేను ఇంటికి రాలేదు, లేదంటే దాని ఈవెంట్ కి రాలేదు, లేదంటే ఎవరైనా సెలబ్రేట్ చేస్తుంటే వాళ్ళ ఇంటికి పోలేను. ఒక స్కూల్కి వచ్చిన, స్కూల్ ఇవన్నీ గమ్మత్ కనిపించినాయి. సో ఇవన్నీ ఒకసారి మీకు కూడా చూపిద్దామని వచ్చిన. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మనం బొమ్మల కొలువు మనందరికి ఆదుకుంటది. అండ్ పక్క తెలంగాణ వాళ్ళకి ఏంటంటే దీపావళి టైంలో బొమ్మల కొలువులు పెడతారు. సో ఇదంతా కూడా ఏపీలో ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువులు పెడతారు. సో ఎక్కడ ప్రాంతం అయితే ఏందండి పండగ మాత్రం మస్తు ఘనంగా జరుపుకోవాలి. అండ్ దాంతో పాటు పిల్లలకి సాంప్రదాయాలు తెలియపరచాలనుకున్నారేమో. సో అందుకనే మంచిగా ఇల్లేసిర్రు. ఇంటి ముందు చిన్న చిన్ని గొబ్బెమ్మలు అండ్ వంట సామాన్లతోటి బొమ్మలతోటి బొమ్మల కొలువులు పెట్టేసారు అనమాట. సో బొమ్మల కొలువుతోటి ఆగిర్రా అంటే బొమ్మల కొలువు కాదు, భోగి రోజు భోగి పండ్లు పోస్తుంటారు, భోగి మంటలు వేస్తుంటారు అండ్ పాయసం వండుతుంటారు కదా. సో హ్యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పిన మొత్తం మనకి ఇగో ఇక్కడ కనిపిస్తుంది. మంచిగా భోగి మంటలు వేసి అలికి పాలు పొంగించి పాయసం చేస్తున్నారు. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో అక్కడ బొమ్మల కొలువు అయిపోయిందా, ఇగో ఇక్కడ భోగి మంటలు అయిపోయినాయి. ఇక మరి ఇంకేం మిగిలిన్నాయి అనుకుంటారు కదా, ఒక్కసారి మనం విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. మనకి మిగిలిన్నది ఏంది అని అంటే గో పిల్లలకి భోగి పండ్లు పోసుడు అనమాట. ఇక్కడ టీచర్స్ పేరెంట్స్ అయిపోయినరు, పెద్దలు అయిపోయినరు, పిల్లలందరినీ కూర్చోబెట్టి మంచిగా భోగి పండ్లు పోస్తున్నారు. సో ఈ భోగి పండ్లు పోస్తుంటే మధ్యలో హరిదాసులు తిరుగుతున్నారు అనమాట, హరినామ స్మరణలు చేసుకుంటూ. సో ఇది ఒక స్పెషల్. సో ఒక్కసారి భోగి పళ్ళు పోసే టీచర్స్ తో మనం మాట్లాడదాం. పిల్లలకి ఆశీర్వచనాలు చేస్తున్నారు గురువులు. సో ఒక్కసారి మనం చూస్తుంటే కూడా భోగి పండ్ల కార్యక్రమం అయితే జరుగుతుంది. సో భోగి పండ్ల తర్వాత అసలు ఎందుకు భోగి పండ్ల కార్యక్రమం పెట్టుకున్నారు అండ్ ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా ఏది మిస్ కాలేదు. ఇక్కడ ఒక పక్క భోగి మిస్ కాలేదు, రంగులు మిస్ కాలేవు, హరిదాసులు మిస్ కాలేదు, గంగిరెద్దుల విన్యాసాలు కూడా మిస్ కాలేవు. ప్రతిదీ ఒక్కటే రోజు పండగ చేస్తున్నారు అనమాట. సో మనం కూడా పిల్లలకి భోగి పండ్లు పోద్దాం, మనం కూడా ఆశీర్వచనం చేద్దాం. అండ్ భోగి పండ్ల ప్రత్యేకత ఏందనేది ఇక్కడ టీచర్స్ తో కూడా మనం మాట్లాడదాం. ఓకే. సో ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే పిల్లలకి భోగి పండ్లు పోస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది పేరెంట్స్ అందరికీ కూడా. పిల్లలు కూడా ఎప్పుడు స్కూల్ యూనిఫామ్ లా కనిపిస్తారు కదా మనకి, కానీ ఇవాళ చూస్తుంటే మంచిగా ట్రెడిషన్ డ్రెస్లలా ముద్దు ముద్దుగా కనిపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రైమరీ. ఆల్రెడీ పిల్లలంటేనే ముద్దు కనిపిస్తారు ఏది వేసినా, కానీ ఇవాళ ట్రెడిషన్ డ్రెస్ లా ఇంకా ముద్దు ముద్దు కనిపిస్తున్నారు. లంగా జాకెట్లు, లంగా ఓణీలు అండ్ ప్రత్యేకంగా ఒక ట్రెడిషన్ గా రెడీ చేసి వచ్చిర్రు. బుజ్జి బుజ్జి చిట్టి పట్టి పాపలు అందరూ కూడా ట్రెడిషన్ లా చూడాలంటే వీటికి రావాలేమో, అంత మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఒక్కసారి ఇక్కడ ఉండే టీచర్స్ తో మనం మాట్లాడదాం భోగి పండ్ల ప్రత్యేకత ఏంది అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ సంబంధించి. సో భోగి పండ్లు, సో ఎందుకు ఇవాళ ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు? అసలు ఆల్రెడీ పిల్లలకి ఇంట్లో పోస్తారు కదా భోగి పండ్లు, ఆ ఇంట్లో చేసుకునే దానికంటే దాని ముందే పండుగ ముందే మా పాఠశాలలో తెలియజేయాలి. ఆ పండుగ ప్రాసెస్ ఏంటిది అనేది తెలియజేయడం కోసము ముందుగానే ఈ పండుగ సెలబ్రేషన్స్ చేసి పిల్లలకు ప్రతి పండుగ దాన్ని జరుపుకోవడానికి గల కారణం ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, భోగి పళ్ళు ఎందుకు వస్తారు, ముగ్గులు ఎందుకు పెడతారు, ప్రతిదీ కూడా తెలియజేయడం కోసము మా పాఠశాల యాజమాన్యం ప్రతి ఇయర్ కూడా ఈ సంక్రాంతి అనే కాదు ఎవ్రీ ఫెస్టివల్ కూడా ప్రతి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేసి పిల్లలకు ప్రతి పండుగ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలి, మన కల్చర్ ని అంటే సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కంపల్సరీగా సార్ అరేంజ్ చేస్తారండి. అసలు ఎందుకు భోగి పళ్ళల్లో ఏమేమి వేసుకుంటారు? భోగి పళ్ళు, పూలు, రేగి పళ్ళు, చెరుకు గడలు, లక్ష్మీదేవితో సమానమైన డబ్బులను దీనిలో యాడ్ చేసి పిల్లలకి భోగి పళ్ళుగా పోస్తారండి. పిల్లలకు ఇవి వేయడం వల్ల ఆరోగ్యాలు లక్ష్మి ధనధాన్యాలు కలగాలని కోరుకుంటూ పిల్లలకు బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదాలు ఇస్తూ ఈ భోగి పళ్ళను పోయడం జరుగుతుంది. సో భోగి పళ్ళతో పాటు మంచిగా బొమ్మల కొలువు సెటప్ కూడా వేసిండ్రు. అవునండి. పిల్లలే హెల్ప్ తో వేసారా లేదంటే టీచర్స్ అందరూ కంబైన్ గా? పిల్లలు ప్రతి ఒక్కరు కొద్దిగా ఎవరికి ఎంత వీలైతే అంత ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు. మన సంక్రాంతి పండుగకు సంబంధించిన ఏ బొమ్మ అయినా సరే మన ఇళ్లలో జరుపుకునేది
ఎలా ఉంటుందో తెలుసుకొని దానికి సంబంధించిన ఏదైనా ఒక బొమ్మ తీసుకురండి అని చెప్పాము. వాళ్ళే తీసుకొచ్చారు, అది తయారు చేసుకొని తీసుకొచ్చారు. అండ్ బయట చూస్తుంటే పండుగకు ముందే చాలా బ్యూటిఫుల్ గా రంగులతో పెద్దలు వేస్తే ఎంత పెద్ద పెద్ద ముగ్గులు ఉంటాయో అంతంత పెద్ద ముగ్గులు ఉన్నాయి. అవునవును, కాంపిటీషన్స్ ఏమైనా పెడుతున్నారా? అవునండి, కాంపిటీషన్స్ పెడుతున్నాము. పండగలో ముఖ్య ఉద్దేశం ముగ్గులే కదండి, రంగోలీ. కాబట్టి రంగోలీ కాంపిటీషన్స్ పెట్టేసి ఆ ముగ్గుల యొక్క ఇంపార్టెన్స్ ని, ఆ గొబ్బెమ్మల యొక్క ప్రాముఖ్యతను అన్నిటిని తెలియజేయడం కోసం కాంపిటీషన్ కంపల్సరీగా పాఠశాలలో అరేంజ్ చేస్తాం. రంగులు అంటే వేసేసిండ్రు ఓకే, ఆ, కానీ అందులో గొబ్బెమ్మలు కూడా అవునండి, మనం ఇంటికాడ ఎట్లయితే పెట్టి నవధాన్యాలు పోస్తామో అవునండి. సేమ్ అట్లే పెట్టిండ్రు. అవునండి. పిల్లలే తెచ్చిరా? ఆ పిల్లలే ఆవు పేడ తీసుకొచ్చి మరీ చేసి పెట్టారండి. నవధాన్యాలు కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నారు. వాళ్ళే ఎలా వాడతాం, ఇంట్లో ఎలా చేస్తామో తెలుసుకొని మరి వాళ్ళు అవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకొని పెట్టుకున్నారు. చూసారు కదా, భావి తరాలకు పండుగల గొప్పతనం గురించి చెప్పాలి అంటే ఖాళీ పుస్తకాల్లో ఉన్నది కాబట్టి క్లాస్ రూమ్ లో చెప్తే సరిపోదు. వాళ్ళకి ప్రాక్టికల్ గా చూపియాలి అంటే పండుగ చేయాలి అని అనుకున్నారనమాట ఈ స్కూల్ వాళ్ళు. అందుకనే పండగ సంబరం అంబరాన్ని అంటేటట్టు చేస్తుంది. మరి ఇంకేడైనా ఏమైనా మిస్సింగ్ అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుంది. అదేంటి తెలుసా, పతంగులు. అసలు పతంగులు లేదు, పతంగ పండుగ ఎట్లా చేస్తారని అనిపించింది. ఇక్కడ పిల్లలు పతంగులు కూడా ఎగరేస్తున్నారంట. ఒకసారి వాళ్ళని కూడా పలకరించేసి వద్దాం. సో సెలబ్రేషన్స్ ఎట్లా అనిపిస్తున్నాయి, స్కూల్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కావచ్చు, టీచర్స్ తోటి ఈ ముచ్చట్లు కూడా వాళ్ళతో పెట్టుకుందాం పదండి.